మాట బలె బలె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మరలా చూద్దాం, అందరం తెరవండి బైబిల్. 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన జీవం కలిగిన గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినావు. మీ ప్రియ పాదముల చెంతకు మమ్మల్ని చేర్చినందులకై వందనములు. గొప్ప దేవుడుగా నీవు మా ఎడల చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారములన్నిటిని బట్టి నీకు వందనములు. ఈ సమయంలో ప్రభువా, మరి నిన్ను ఆరాధించగలిగితిమి, పూజించగలిగితిమి, హెచ్చించగలిగితిమి ప్రభువా. అందును బట్టి నీకు వందనములు. నీ శరీరమునకు సాదృశ్యమైన బలలో ప్రభువా, మరి మేము పాలు పంపులు పొందునట్లు, నీ రక్తమునకు సాదృశ్యమైన రసములో కూడా మేము పాలు పంపునట్లు నాయన నీవే మమ్మలను దర్శించుమని వేడుకుంటున్నాం. మా పతనములను ఎరిగిన దేవుడవు నాయన, ఆత్మీయమైన యాత్రలో వెనుకడుగును ఎరిగిన దేవుడవు ప్రభువా. మనం ఎక్కడెక్కడ తప్పిపోతుమో వాటన్నిటినీ ఎరిగిన దేవుడవు. మా కన్నులు ఎదుట వాటిని తేటపరచుము. మేము సరిచేయబడినట్లు నీవే కృపచూపమని వేడుకుంటున్నాం. నీ వాక్యం వెల్లడెగుట తోడనే వెలుగు కలిగినట్టు దేవుని వాక్యంలో రాయబడింది ప్రభువా. మమ్ములను కూడా జ్ఞాపకం చేసుకొనుము ప్రభువా. మరి మా పరీక్ష యథార్థమైనదై ఉండునట్లు, మాన్యత కలిగినదై ఉండునట్లు నీవే సహాయము చేయము. అబ్రహాంతో మాట్లాడుతున్నావు దేవా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉండమంటున్నావు ప్రభువా. మరి మేము అలాగున మేము పరీక్ష చేసుకున్నట్లు సహాయము చేయము. నా మటుకు నేను కూడా నాయన లోకములో అపరాధములతో పాపములతో చనిపోయిన వాడనే, అయినను కరుణా సంపన్నుడైన దేవుడవు ప్రభువా. నీవు మహాప్రేమ చేత నన్ను బ్రతికించినావు, అందును బట్టి నీకు వందనములు. ప్రియమైన తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవ, వాక్యంను మేము అంగీకరించినట్లు, మా జీవితానికి అన్వయించుకున్నట్లు, అంతకంతకు మేము నైనా మరి ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండుటకు నీవే సహాయము చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము కొద్ది సమయము దేవుని వాక్యాన్ని సవివరంగా తెలుసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము
8వ వచనములో ఏం రాయబడిందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలించాలని దేవునికి ఇష్టం. మనం ఫలించాలా. ఇప్పుడు మన పొలం ఉంది, ఆ పొలంలో మనం విత్తనం నాటుతాము. విత్తనం నాటినప్పుడు ఆ మట్టిలో ఉన్న విత్తనము అది చచ్చిపోతేనే మొలకెత్తుతుంది. చావకుండా అట్లే ఉందనుకోండి, ఆ నేలలో ఆ ఒక్క విత్తనమే ఉంటుంది అక్కడ. అది చేనంతా కూడా విస్తారంగా కనపరావాలంటే ఆ విత్తనం అనేది ఆ నేలలో చచ్చిపోవాలి. అది ప్రభువే చెప్తాడు ఆ మాట. గోధుమ గింజ ఉపమానంలో ఆ మాట చెప్తాడు. అది ఒంటిగానే ఉండును, అది చనిపోతే అది ఫలిస్తుంది అని. మనము రక్షించబడిన నాట నుండి నేటి వరకు మనము ప్రశ్న వేసుకుంటే మన జీవితము ఫలభరితమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా, లేదంటే ఏదో అట్లా పేరుకు మాత్రం మనము దేవుని మందిరానికి వస్తున్నామా అనేది ఒక ప్రశ్న మనకు ప్రియులారా. ఎందుకు అంటే ఈ పాత మందిరము, అక్కడుండే మందిరము అప్పటికి కన్స్ట్రక్షన్ జరగలే. అప్పుడు వచ్చిన నేను ఒకసారి ఇక్కడికి ఈ స్థలానికి 2004-05 ప్రాంతంలో వచ్చిన నేను ఒకసారి. సామేలన్ ఉన్నాడు అక్కడ, వినండి, ఒకవేళ మీకు గుర్తుండకపోవచ్చు. అయితే నా మాట ఏంటంటే, అప్పుడు ఎంతమంది ఉంటే ఇంకా తగ్గినారు, కానీ ఒక్కరు కూడా పెరిగినట్టు నాకు కనపరాలేదు. అది విషయం. అసలు అప్పుడే ఎక్కువ మంది ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఎక్కడ లోపము అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు మనం ప్రశ్న వేసుకుంటే, మనకే ప్రశ్న వేసుకుంటే మనము ఆత్మీయంగా మంచి స్థితిలో ఉండవలసిన వారము అదే స్థితిలో ఉన్నాము. కారణమేమి? ఇక రాయబడిన మాట అదే, మీరు బహుగా ఫలించుట వలన. ఎట్లా ఫలిస్తాము? 16లో రాయబడింది, అదే అధ్యాయము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. మందిరం పేరేంటి? యెరూషలేం. మనం ఫలించాలా. ఎక్కడి నుంచి వెళ్ళి? యెరూషలేము నుంచి వెళ్ళి ఫలించాలా. ఎక్కడ ఫలిస్తున్నాము ఆలోచించండి. ఒకసారి నేను అట్లా ఆ టూర్కి వెళ్ళిన, నేను అట్లా నార్త్ ఇండియాకి, ఉత్తర భారతదేశానికి వెళ్తే హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతానికి పోయినా నేను. అక్కడ రోడ్డుకు అటు ఇటు అన్నీ కూడా ఇవి ఆపిల్ పళ్ళ చెట్లు ఉంటాయి రోడ్డుకు అటు ఇటు. మనము అక్కడికి వెళ్ళి ఎన్నైనా తినచ్చు, కానీ ఇంటికి తెచ్చుకోనివ్వరు. ఆపిల్ పళ్ళు ఎన్నైనా తినచ్చు, అక్కడే కూర్చొని సాయంత్రం వరకు తిని ఉండొచ్చు, కానీ తీసుకొనివ్వరు. మేము ఆ బస్సు దిగిన వెంటనే అన్నీ అటు ఇటు చెట్లు ఉన్నాయి, ఏం చెట్లు అని దగ్గరికి పోయినాం. నేను ఎప్పుడు చూడలేదు ఆపిల్ పళ్ళ చెట్టు. ఆ చెట్టు దగ్గరికి పోతే అన్ని పళ్ళు ఉన్నాయి. అన్ని ఆ పళ్ళతో బరువుతో చెట్టు అంతా కూడా వంగిపోయింది. ఆ చెట్టు దాన్ని తదేకంగా చూసిన నేను, నిశ్చితంగా పరిశీలిస్తే అది సన్నని కాండము ఆ చెట్టుకు. దాన్ని తల్లి ముద్దు అంటారు కదా, అది చాలా సన్నగా ఉంది. తర్వాత కొమ్మలు కూడా సన్నగా ఉన్నాయి, ఆకులు కూడా అంత మటుకు లేవు. వర్షపాతం కూడా పెద్దగా కనపరాలేదు, వర్షం పడినట్టు కానీ తేమ కానీ కనపరాలేదు, కానీ పళ్ళు బాగున్నాయి.
అర్థమవుతుందా? పళ్ళు మాత్రము ఒక చెట్టుకు చాలా పళ్ళు ఉన్నాయి, ఒక కొమ్మకే చాలా పళ్ళు ఉన్నాయి. చెట్టు పొట్టిగానే ఉంది, పండ్లు విపరీతంగా ఉన్నాయి. ఆ పండ్ల బరువుకి చెట్టు అంతా వంగిపోయింది. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది, ఫ్రూట్ఫుల్ లైఫ్. ఒక క్రైస్తవునికి ఈ ఖాళీ చేప కనబడితే మనమే దానికి బాధ్యులం. మొట్టమొదటి మనం ఒప్పుకోవాల్సింది ఇదే. మన ముందు ఖాళీ స్థలం ఉందంటే వీఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ప్లేస్. ఈ స్థలానికి మనమే కారణం. మనము మారవలసిన వారం మారలేకపోతున్నామండి. అది అన్ని మందిరాల్లో ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే, ఏదో 4-5 వచనాలు తెలిసినాక, 4-5 పాటలు తెలిసినాక, 4-5 సార్లు బలలో చేయి వేసినాక నేను చాలా బాగున్నానని అనుకుంటున్నాము, కానీ ఏం బాగలేము. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏమి బాగలేము. బైబిల్ పట్టుకొని ఆదివారం అయితేనే దేవుని ఇంటికి మనం వస్తున్నాము నమ్మకంగా. అయితే వాక్యం లేకుండానే, వాక్యాన్ని నింపుకోకనే, వాక్యాన్ని అర్థం చేసుకోకనే, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోకనే ఊరికనే వెళ్ళిపోతున్నాం. అందుకు ఇట్లే ఉన్నాం మనం. బైబిల్లో దీనికి ఏం పదం ఉంది తెలుసున? ఆత్మీయమైన గుడ్డుతనము అంటారు. అదే లోదేబార్ అంటారు దేవుని వాక్యంలో. అంటే ఏమాత్రం ఫలభరితం లేకుండా ఎండిపోయిన జీవితము. ఎట్లొచ్చింది ఎండిపోయిన జీవితం మనకు? ఎండిపోయిన జీవితం. ఆరంభ దినాల్లో కన్నీరు గారిస్తేమే మనము, దేవుని మాటలు చెప్తే కన్నీరు గారిస్తేమే, ఆయన సిలువని చెప్తే కన్నీరు గారిస్తేమే, ఎవరన్నా వచ్చి కొత్త మాటలు చెప్తే ఆ మాటల వైపే ఆకర్షించబడితేమే ఆ దినాల్లో. మరి ఇప్పుడేమి ఇట్టున్నాము? గమనించండి. మన జీవితాన్ని మనమే పరీక్ష చేసుకుందాం. మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడే మాట ఏందంటే, ఆత్మీయంగా మనము పతనావస్థలో ఉన్నామేమో ప్రశ్న వేసుకోవాలి. ఒక క్రైస్తవునికి కావలసినది దేవుని వాక్యంగా అంగీకరించి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆ వ్యక్తికి అవసరమైంది ఫలభరితమైన జీవితం. దాన్ని ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ చెట్టు ఎట్ట వంగిపోయిందో అలాగున అనేక మందిని తెచ్చి దేవుని ఇంట్లో పెట్టే ఆ ధన్యత దేవుడు మనకిచ్చినాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం అదే. ఆ బాధ్యత దేవదూతలకు అప్పగించలేదు దేవుడు, లోకంలో షావుకారులకి అప్పగించలేదు, రాజకీయ నాయకులకు అప్పగించలేదు, పెద్ద పెద్ద పేరు కలిగిన వాళ్లకు, కీర్తి పతాకాలు కలిగిన వారికి ఇవ్వలేదు దేవుడు. సామాన్యమైన జనము మనకిచ్చినాడు. అది దేవుని ఇంట్లో దేవుని మందిరాన్ని నింపే బాధ్యత. అలాగున లేకుండా మనం ఉంటున్నామంటే మనం ఏదో అట్లా వచ్చినట్టు అట్లా పోయినట్టు ఉంటున్నాము, కానీ మనలో ఏమాత్రం కూడా ఆనందం లేని దినాలు కలిసి ఉన్నాం ప్రియులారా. ఇది మనం అమ్మాయి లే, పైకి లే, నిద్రపోతే ఎట్లా దేవుని మందిరంలో? వినండి, దేవుని మాటలు వినడానికి నేను ఎప్పుడు 4:30కే లేచిన, పొద్దున లేట్ అవుతానేమోనని. ఈడికొచ్చి నిద్రపోతే ఎట్టా? దేవుని మాటలు వినాలా. అవి జీవము కలిగిన మాటలు, శక్తినిచ్చే మాటలు, ఒకరికొకరికి పురికొలిపే మాటలు. అవి వినకుండా చల్లగా గాలి వస్తుందని తూగితే ఎట్లా? ఎంత విచారం కదా ఇది దేవుని ఇంట్లో. బైబిల్లో ఒక మాట ఉంది, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో తిమోతి వాళ్ళకు నేర్పమంటాడు పౌలు. నేర్పుతున్నాము, నేర్చుకుంటే కదా. పొలంలో ఇట్టే నువ్వు పని చేస్తా తూగుతావా? పొలంలో అట్టే తూగి పడండి దాంట్లో చేలో, వీళ్ళకి అలవాటే అనుకోవచ్చు. ఆడేమో కళ్ళు ఇట్టబెట్టి పని చేస్తావు, దేవుని ఇంటికి వస్తే మాత్రం నేను నిద్రపుచ్చుతాడు అపవాది. ఎంత సిగ్గుకరం ఇది దేవుని ఇంట్లో. మన డిసిప్లిన్ ఎట్టుండాలో దేవుని ఇంట్లో. ఆయన అల్లరికి కర్తగాడు, దేవుడు అల్లరికి కర్తగాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు
నీ కోసమై సిలువలో వ్రేలాడినాడు. ఆ వ్రేలాడిన సంగతి నీకు ఇప్పటిదాకా తెలియదేమో అనుకుంటా నేను. అందరూ అంటుంటే నువ్వు అంటున్నావు అంతే. ఎట్ట వ్రేలాడినాడు, ఎట్ట చనిపోయినాడు, ఎట్ట రక్తం కార్చినాడు ఎప్పుడైనా ధ్యానించినావా? నువ్వు పోయే పొలంలోనైనా కూర్చొని కాసేపు ఎప్పుడు ముచ్చట్లు పెట్టుకొని ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవడానికి మన కాలమంతా వెళ్ళబుచ్చుతాం మనము. ఎట్లా చనిపోయినాడు, ఎట్లా కొరడా దెబ్బలు తిన్నాడు. పిలాతు అంటాడు ఒక మాట, అలాంటి ఆలోచన మనకు రాలేదు ఎప్పుడు. వేరే వాడు వచ్చి ఆయన చచ్చిపోయినాడయ్యా అంటే ఆయన ఇంతలోనే చనిపోయినా అంటాడు. అంటే సాయంత్రం దాకా బతకాల్సినోడు అప్పుడే చచ్చిపోయినాడేమి? గవర్నర్కి వచ్చిన ఆలోచన అది, నీకు నాకు రాలే ఆలోచన. ఏమంటున్నాడు గవర్నరు? ఆయన ఇంతలోనే చనిపోయినా అంటే రక్తమంతా కారిపోయింది, అంతా అయిపోయింది, ఏమీ లేదు, చనిపోయినాడు. మరి ఎందుకు కార్చినాడు రక్తం ఆయన? అదేం రక్తము, ఎటువంటి రక్తము, అదేమన్నా ఉందా మనకు? దేవుని మాటలు ఏం రాయబడింది? మీరు వెళ్ళి ఫలించుటకు. దేవుని ఇంటి నుంచి వెళ్ళి మనం ఫలించాల. అలాంటి ఫలభరితమైన జీవితం లేకుండా ప్రభు కూడా అంటాడు ఒక ఉపమానంలో, అయ్యా నేను ఈ చెట్టుకు నీరు పెట్టిన తర్వాత దాన్ని చుట్టూ కంచె వేసిన తర్వాత దానికి సూర్యరశ్మి బాగుపడుతుంది, దానికి అన్ని సకలమైనటువంటివి అన్నీ నేను ఇచ్చిన, మరి చెట్టు బాగుంది, దాని ఆకులు బాగున్నాయి, కాండము బాగుంది, కొమ్మలు బాగున్నాయి, మరి ఫలాలు ఏవి అంటాడు వ్యవసాయదారుడు. యజమానుడు అడిగే ప్రశ్న ఏంటంటే దానికి పనులు ఏవి అంటాడు. అప్పుడు తోటమాలి ఏమంటాడు? అయ్యా దీనిని నరికి దాన్ని అగ్నిలో వేయండి అంటే తోటమాలి అంటాడు, అయ్యా ఒక్క ఏడాది ఉంచు, 1 సంవత్సరం ఉంచు, దీన్ని నేనేం చేస్తాను, మరలా దీన్ని కాపు కాస్తాను, నేను మరలా దీని పాదును పొడవుగా చేస్తాను, నీరు పడతాను, మందు వేస్తాను, ఎరువు వేస్తాను, అప్పటికైనా ఇది ఫలిస్తే సరే, లేకపోతే అంతే అంటాడు. ఎన్ని ఏళ్ళు గడిచినాయండి మనలో ఆత్మీయంగా? మనలో ఏమాత్రము మార్పు లేకపోతే ఆనాడు యేసుప్రభు శిలువలో చనిపోవడం వ్యర్థమేమో అనే అర్థానికి వచ్చినామండి మనం. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకునే సమయము ఆసన్నమైంది. ఫలభరితమైన జీవితాన్ని ప్రభువు కొరకు జీవించలేకపోతే చూడండి ఒక మాట, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఏమని ఉందండి? నా మహిమ నిమిత్తము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. మీకు అర్థమవుతుంది నా భాష? నా మహిమ నిమిత్తము. దేవుడు మనల్ని కలగజేసినాడు దేని కొరకు అంటే ఆయన మహిమ కొరకు మనల్ని కలగజేసినాడు. నీ భార్య నీ భార్య కాదు, నీ భర్త నీ భర్త కాదు, నీ పిల్లలు కాదని అర్థం. అది వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు ఆ వచనంలో. నేను వారిని కలగజేసి వారు పెంచినాను, పెద్ద చేస్తున్నాను. దేనికోసం అంటే నా కొరకు అంటున్నాడు ప్రభు. అంటే తన మహిమ కొరకై దేవుడు మనల్ని కలగజేస్తే, తన మహిమ కొరకై నిన్ను నన్ను రక్షిస్తే, తన మహిమ కొరకై నీ నా పాపాలు తీసివేస్తే మనం ఎదగలేకున్నాం ఆత్మీయంగా. అది మనలో ఉండే లోపము. గమనించండి, మన ఇళ్ళలో కుటుంబ ప్రార్థన ఉందండి. కుటుంబ ప్రార్థన మన ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థన ఉందే? ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదివేది ఉందా? వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఉందా? సంఘంలో ఉండే ప్రతి ప్రార్థనకు మనం వస్తున్నామా? చెప్పండి. వ్యక్తిగతంగా వస్తున్నామా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థన ఉందా మన జీవితంలో? ఒక ఆదివారం అట్లా తలుక్కున మెరిసి ఇంటికి పోతున్నాం మనం. మనకు ఆ విధమైన
ఫలభరితమైన జీవితాన్ని మనం ఎట్లా కలిగి ఉంటాము? ఆ జీవితం మనకు ఎట్లా వస్తుంది? రాదు. పాల్ ఎంగిచౌ అని ఒక దైవజనుడు ఉన్నాడు. మనకు బక్సింగ్ గారు ఉన్నట్టు ఆ దేశంలో ఆయన పెద్ద దైవజనుడు. ఆయన మొట్టమొదటిగా ఆ ప్రారంభించినప్పుడు మందిరం తక్కువ మంది, ఇట్లున్నారు 20-30 మంది. దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు, ఒక మందిరం కట్టాల, మేము దాని కొలతలు చెప్పు ప్రభు అని ప్రార్థన చేస్తే దాదాపుగా ఎక్కువ మంది పట్టే కొలతలు ఇచ్చినాడంట దేవుడు. అవి తీసుకుని వచ్చి బాధ్యత కలిగిన సహోదరుల దగ్గర, ఆ సంఘములో ఉండే పెద్దల దగ్గర చెప్పితే వాళ్ళు అన్నారు, ఏమని, మనం ఉండేది తక్కువ మంది కదా, ఇన్ని అడుగుల పొడవు, ఇన్ని అడుగుల వెడల్పు, ఇంతమందిరం ఎందుకు అన్నాడు అంట వాళ్ళు. అంతమందిరం మనకెందుకు, మనం ఉండేది తక్కువ స్థలం సరిపోద్ది అంటే ఆయన మళ్ళీ ప్రార్థన చేసినాడు దేవుని దగ్గర. దేవుడు అన్నాడంట, నేను చెప్పిన కొలతలు కట్టు, దాన్ని నేను నింపుతాను అన్నాడంట. అర్థమైందండి మీకు? నేను చెప్పిన కొలతలతో నువ్వేం చేయాలా? మందిరాన్ని కట్టు, ఆ మందిరంలో జనాలు వచ్చేటట్టు నేనేం చేస్తాను, ఆ మందిరాన్ని నింపుతాను అనేక మందితో అన్నాడంట దేవుడు. అలాగే జరిగింది ఆ దేశంలో. ఆ దేశంలో ఆ చర్చిలో మొత్తం ఎంతమంది వస్తారు అంటే 10 లక్షల మంది వస్తారంట జనం. గట్టిగా మనం 10-20 మంది లేము, 10 లక్షల జనాభా ఆ మందిరానికి. దక్షిణ కొరియాలో నేను చెప్పే సంగతి, మనలాంటి దేశమే అది కూడా. అంటే అర్థమైంది, ఆ చర్చి కెపాసిటీ 1,00,000. అంటే ఆదివారంన 10 గంటల ఆరాధన జరుగుతుంది అక్కడ. 6 గంటలకే వస్తారు అందరు బైబిల్ పట్టుకొని, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ. వాళ్ళు బయట ఉంటారు. ఆడ ఆరంభించిన వెంటనే దైవజనుడు వచ్చి అందరూ లోపలికి వస్తారు. 1,00,000 మంది పడతారు మందిరంలో, 1,00,000 మంది. అంటే ఈ నుంచి ఎంత దూరమో మీరు చూసు, ఆ తుమ్మ చెట్లు కూడా దాటిపోవాలా. ఈ 6 నుంచి 7 అయితేనే 7 గంటలకు వీళ్ళంతా ఇట్లా డోర్స్ ఉంటాయి, వాకిళ్ళు, ఇట్లా బయటికి పోతే బయట ఉన్న 1,00,000 మంది లోపలికి వస్తారు. అట్లా 6 నుంచి 7కు ఒక బ్యాచ్, 7 నుంచి 8కు ఒక బ్యాచ్, 8 నుంచి 9కు ఒక బ్యాచ్. అట్లా 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 4 గంటలకు ఆరాధన అయిపోతుంది ఆ మందిరం. మన దేశములో కంటే తక్కువ జనాభా కలిగిన దేశములో అంత గొప్ప కార్యము జరిగి వాళ్ళు ఉండడానికి కారణము ఫలభరితమైన జీవితము. గమనించండి, ఫలభరితమైన జీవితం లేకనే మనలో మనం ఇట్లా ఎండిపోతున్నాం. ఆత్మీయంగా ఎండిపోవడానికి కారణం ఏంది ప్రభువా? దావీదు మహారాజు అన్నట్టు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని ఎందుకు అడగలేకపోతున్నాము మనము? దావీదు మహారాజు ఒక ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర, అయ్యా నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు అంటాడు. ఎక్కలేనంత, ఎక్కేది ఎక్కుతాం అందరం, ఎక్కలేనంత అంటే ఆయన కోరిక అది. మనం అట్లే ఉన్నామేమో. గమనించండి, ఫలభరితమైన జీవితము మనలో లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఇట్లే ఉంటాం. మనం ఇట్లే ఉంటాం, మన ముందు ఖాళీ సాపలే ఉంటాయి, మన పక్క ఇట్లే మందిరం ఇట్లే ఉంటాము బైబిల్ పట్టుకొని. మన పిల్లలు మాత్రమే వస్తారు, మన భార్య వస్తే వస్తుంది లేకుంటేలే, భర్త వస్తే వస్తుంది లేకుంటేలే, పిల్లలు వస్తే వస్తుంది లేకుంటేలే, ఇట్లే ఉంటాం ఏండ్ల తరబడి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి, అందరు తెరవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. వినండి బాగా, మనం కొద్ది నిమిషాలండి, టైం అయింది కనుక మనము క్లుప్తంగా చెప్తున్నాం. యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు
ఆమె పేరు కూడా రాయించలేదు అక్కడ. జంగాలపల్లె స్త్రీ అన్నట్టు సమరయ స్త్రీ ఆమెకు ఒక పేరు ఉంటుంది, పేరు రాసి పెట్టలేదు అక్కడ దేవుడు. ఒకరోజు యేసుప్రభు తన శిష్యులతో ఆ ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్ళి ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చుంటాడు ప్రభు. కరెక్ట్గా మధ్యాహ్నం సమయం, భోజన సమయం కాబట్టి శిష్యులను ఊర్లోకి పంపి ఏమన్నా వాళ్ళు తినడానికి తీసుకురమ్మంటారు అన్నమాట. కరెక్ట్గా అదే సమయానికి ఒక స్త్రీ వస్తుంది, కుండ పట్టుకొని చేత. ఆమె దేనికి వచ్చింది? మంచినీళ్ళ కోసం వచ్చింది. ఎవరన్నా మధ్యాహ్నం తెచ్చుకుంటారా నీళ్ళు? అది ఒకవేళ పల్లెలో, టౌన్లో అంటే ఏ టైం అంటే ఆ టైం నీళ్ళు వస్తాయి. ఆమె ఆ కుండను అడ్డం పెట్టుకొని ఆమె జీవితము మంచి జీవితం జీవించటం లేదు. ఆమెను దర్శించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు అక్కడికి. వచ్చినప్పుడు ఎవరు మొదలు పెట్టినారు సంభాషణ? యేసు ప్రభువే మొదలు పెడతాడు. అమ్మా, నాకు దాహం అవుతుంది, నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా, మన భాషలో చెప్పాలంటే నేను వేరే కులము, మీరు వేరే కులము, మీరెట్ట అడుగుతారు నీళ్లు నన్ను? నేను నీళ్ళు ఇవ్వకూడదు, మీరు తాగకూడదు అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నీకు నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే నేను మళ్ళీ దప్పికొంటానమ్మా. నా దగ్గర ఒక నీళ్లున్నాయి, ఆ నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పికొనరు అంటాడు. చూడు, నీళ్లు అడిగినవాడు నీళ్లు ఇస్తానంటున్నాడు. మనం గమనించాల్సింది అది. నీళ్ళు అడిగినాడు, నాకు కావాలమ్మా, దాహం అవుతుందని, నీళ్ళు ఇస్తానంటున్నాడు. ఆమె వచ్చిన ఆ ఉద్దేశం మర్చిపోయి ఆ నీళ్లు నాకి అంటది, ఎప్పుడు తప్పికొనకుండా ఉండొచ్చు అని. చూడు ఎంత మర్మమైన మాటలు ఇవి. ఆమె అడుగుతుండే, అయ్యా అట్టయితే ఆ నీళ్లు నాకి ఎప్పుడు తప్పికొనకుంటే మేలు కదా, ఆ నీళ్ళు ఈ బావి లోతైనది, చేదుకోలేకున్నాను, ఎప్పుడో మా పితరులు కట్టిన బావి ఇది, చాలా కష్టం ఉంది చేదుకోవడానికి అన్నట్టు ఆమె అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నేను ఇస్తానమ్మా ఆ నీళ్ళు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటది. అమ్మా ఇను తూగదు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే ఆమె వెంటనే అంటది, నాకు పెనిమిటి లేడు అయ్యా అంటది. ప్రభువు అంటాడు, నువ్వు నిజమే చెప్పినావు, నీకు 7 మంది పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అంటాడు. అంటే ఆమె జీవితం ఎటువంటి జీవితాన్ని జీవిస్తుందో ప్రభువుకు తెలుసు, ఆమెకు తెలుసు, ఆ ఊరి జనానికి కూడా తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, నువ్వు వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకొని నాకు పెనిమిటి లేడు అనేది ఆమె జీవితంలో ఒక మలుపు, టర్నింగ్ పాయింట్. అట్లే జీవితంలో, నీ జీవితంలో దేవుడు ప్రవేశించక ముందు నీ హృదయంలోనికి నిన్ను కూడా దేవుడు మార్చడం ఒక టర్నింగ్ పాయింట్. నువ్వు నిజంగా మారు మనసు పొందింటే, లేదా అందరు పోతున్నారని నువ్వు మందిరానికి వస్తే అది మారు మనసు పొందినట్టు కాదు. ఎన్నేళ్ళైనా నీ మారు మనసు నిజమైందయ్యి, నీ పాపాలకు నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చి ప్రలాపించి, అయ్యో నేను ఘోరమైన పాపినని నువ్వు నిజంగా ఏడ్చింటే అది నిజమైన మారు మనసు. లేకుంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి సంఖలో బైబిల్ పెట్టుకొని వచ్చినట్టే అవుతుంది. అంతకుమించి ఏం లేదు. ఇంకా ఒరిజినల్గా చెప్పాలంటే యేసు ప్రభు ఎప్పుడు ఆ మాట అన్నాడో, ఆమె ఎప్పుడైతే ఆమె అందరికీ భయపడి, ఊర్లో జనానికి భయపడి, ఊర్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారో, నేను పొద్దున్నే పోతే నన్ను ఎంత అంటారో అనే బాధతోటి ఆమె రాలేదు నీళ్లకు. ఎంతో అందరు కూడా పిలిచారు, ఛీ ఇది కనపడిందే అని ఉండొచ్చు కొందరు, పొద్దున్నే ఇది కనపడిందే, దీని మొహం కనపడిందే అని ఉండొచ్చు. రకరకాల వాటన్నిటికీ ఆమె పక్కన పెట్టేసి ఒక సమయం ఎన్నుకొని, ఆ సమయం వస్తే ఆ సమయం ప్రభువుకు తెలుసు. అర్థమైందా? మనిషి యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు యేసు ప్రభు. మన లోపల ఏముందో
అదంతా తెలిసిన వారు ఒక్క దేవుడు తప్ప ఎవరికి తెలియదు ప్రియులారా. అప్పుడు యేసుప్రభువు అంటాడు, నేను చెప్పింది నిజమే అమ్మా, నీకు పెనిమిటి లేడు అంటానే. ఆమె ఊరిలోనికి పోయి ఏం చేస్తుంది చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవాలి ఈ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 బిగ్గరగా గట్టిగా చదవండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తు కాడా. చూడ, ముందు వచ్చిన వరకు లేదండి, అది 27 వచనాల వరకు ఆ మాట ప్రస్తావనే లేదు. 28వ వచనంలో ఆమె అంటుంది, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఆ కుండ పాపానికి గుర్తుగా ఉంది, ఆమె చేసే తప్పుడు పనులకు గుర్తుగా ఉన్న కుండను విడిచిపెట్టింది. ఆమె ఏదైతే ఆమెకు కలంకం చేస్తుందో, ఏదైతే ఆమెకు అవమానం చేస్తుందో, ఏదైతే ఆమెను చీచా అంటున్నారో ఆ ఊరిలో, దాన్ని పక్కన పెట్టింది. ప్రియులారా, నువ్వు దాన్ని ఈ మధ్యాహ్నం పక్కన పెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుండ నాకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు. నీలో ఏ కుండ ఉందో, అబద్ధం కుండ ఉందా, తర్వాత జారత్వం అనే కుండ ఉందా, సిగరెట్లు తాగే కుండ ఉందా, వ్యభిచారం కుండ ఉందా, నాకు తెలీదు. నాకైతే తెలియదు, ప్రభువు తెలుసు నీ కుండ ఏదో. ఆ కుండను విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కుండ అక్కడే పెట్టేసింది. ఆమె ఏ జనానికి భయపడిందో, ఏ జనం సహించుకుంటారో వారి దగ్గరికే పోయింది. ఆమె పోయి ఎక్కడ మొదలుపెట్టింది? ఆమె నే చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు చూడుడి. అదండి సాక్ష్యము. ఊరిలోనికి పోయి ఆమె అక్కడ, అబ్బా నేను పెద్ద జీవాధిపతిని చూసినాను, పెద్ద దేవుని చూసినాను, అట్ట గప్పాలు కొట్టలేదు ఆమె. ఊరిలోకి పోయి మనమైతే అట్నే కొడుతాము, బా చూదురని నేను ముఖ్యమంత్రిలో చేయగలిపిన అందు మనమైంటే, ఆ దేవాది దేవుడు వచ్చి ఆయన చూసినాడు నన్ను అని చెబుతాము. ఆమె అట్ట చేయలేదు. ఏ జనమైతే ఆమెను తిడుతున్నారో, ఏ జనమైతే ఆమెను చూడడానికి ఇష్టపడలేదో, ఏ జనానికి భయపడి ఆమె వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆమె. ఎప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి అని ఉంది దేవుని వాక్యంలో. యేసు ప్రభు యొక్క ముఖంలో, ఆ ముఖం ముందు నిలబడితే చాలు నీ పాపాలన్నీ కనపడతాయి. ఆడ దేవుని వాక్యం అట్లుంది కీర్తనల గ్రంథంలో. అక్కడ పోయి ఆ జనం దగ్గర ఏమన్నదంటే, నే చేసినవన్నీ నాకు తెలుసు అన్నీ చెప్పినాడయ్యా ఆయన. నేను ఏమేమి చేసినానో అన్నీ చెప్పినాడు ఆయన. మీరు వచ్చి చూడండి, ఆయన క్రీస్తు కాడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తీసుకోవాల్సిన హెచ్చరిక ఏంటంటే, మనలో ఏ రకమైన పాపపు కుండ ఉందో దాన్ని ఇడ్చిపెట్టమని ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక కొమ్మ ఉంది, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎదగలేదనుకో, ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? గుబురుగా పెద్దగా చెట్టు ఉంటే ముందు కొమ్మలు నరికేస్తాడట, కత్తెరతో దాన్ని తీసేస్తాడు కొమ్మలు. తర్వాత ఒక కొమ్మ ఇట్ట పక్కకు పోయిందనుకో, దాన్ని ఇట్ట లాగి కట్టెగట్టి దానికి తాడు కడతాడు. ఒకవేళ పాదు సరిగా లేదనుకో, వెడల్పుగా పాదు పెట్టి దానికి నీళ్లు పోస్తాడు. అక్కడికి ఎదగలేదనుకో, ఎరువు వేస్తాడు, దానికి పేడ కానీ అట్లా కానీ చేయదు. ఇంకా ఎదగలేదనుకో, ఇప్పుడు నుండే కెమికల్స్ మందు వేస్తాడు. ప్రతిరోజు చూస్తాడు. అట్లా ప్రభువు నిన్ను ప్రతిరోజు చూస్తున్నాడు. ఆయన ప్రతిరోజు నిన్ను గమనిస్తున్నాడు, నువ్వు గమనించడం లేదు. ఆ వ్యవసాయదారుడు ఆ చెట్టును చూసినట్టు నిన్ను చూస్తున్నాడు ఆయన. ఎందుకని? పౌలు ఒక మాట అంటాడు కొరింథీ పత్రికలో, ఏమని అంటే, మీరు ఎటు అయినా ఎలాగైనాను తప్పిపోతారేమోనని మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. ఒక స్త్రీ ప్రసవము ఎంతో వేదనగా ఉంటుంది బిడ్డ పుట్టేటప్పుడు. అంత వేదన ఉందంట ఆయన పౌలు గారికి. ఎందుకు? మీరు ఎట్లయినా తప్పిపోతారేమో.
తిరునాళ్ళను వదిలిపెట్టావు, మళ్ళా తిరునాళ్ళ కాడికి పోతావేమో. పేరంటాన్ని వదిలిపెట్టావు, మళ్ళా పేరంటానికి పోతావేమో. ఆయన భయం అంటది. లోకంలో నువ్వు నలుగు పోగొట్టుకున్నావు, మళ్ళీ నలుగు చెప్పి ఎవరైనా పెంపితే మళ్ళీ లాగపడి నువ్వు పోయినావేమో అని ఆ విషయంలో ఆయనకు బాధ కలిగిందంట పౌలు గారికి. ఎట్లయినా ఎందుకు హవ్వ మోసపోయింది, సర్పము కుయుక్తి చేత హవ్వ మోసపరచబడినట్లు విశ్వాసమైన నువ్వు మోసపరచబోతావేమోనని ఆయనకు భయం అంట. నీ విషయమై ప్రార్థన చేసుకో. మధ్యాహ్నం ఊరికారు ప్రతి ఆదివారం వచ్చి ఎంత తుంచుకుంటే అంత, ఎంత ఎత్తుకొని తాగితే అంత తాగ్గాకు. అది తాగడం వలన ఏమీ లాభం లేదు, తాకపోవడం వలన నష్టము లేదు. నీ పరీక్ష కరెక్ట్ అయింది. కాకపోతే పరీక్ష ముఖ్యం. చెప్పబడిన దేవుని వాక్య ప్రకారం నువ్వు పరీక్ష చేసుకోవడం ముఖ్యం. కానీ దాంట్లో తిని తాగితే నువ్వు ఇంటికి తీసుకుపోయేది ఏమి లేదు. అబ్బా మా ఇంటికి పెద్ద ఇంత వస్తుందని అనుకోవాకు, అట్టేం తీసుకుపోలేవు. నువ్వు దేవుని వాక్య ప్రకారం నిన్ను నువ్వు సరి చేసుకో, నువ్వు పరీక్ష చేసుకో. యేసుప్రభు మార్గం తిన్ననిది, స్ట్రైట్ మార్గం ఇది. అపవాదిది కుంటుకుంటూ నడిచే మార్గం, వంకర మార్గం. నువ్వు వంకర మార్గంలో ఉండే ప్రభు బిడ్డనంటే అది చెల్లుబాటు కాదు. నువ్వు వంకర మార్గంలో నడుస్తుంటే వంకరవాణి యొక్క మనిషివి అవుతావు, కానీ తిన్నని మార్గమైన దేవుని బిడ్డవు కాలేవు. ప్రియులారా, ప్రశ్న వేసుకునే సమయం ఇది. నీలో ఉండే ప్రతి విధమైన కలుపు మొక్కను, చెడ్డ తీగను ఆయన నరికి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధం కావాలి. వ్యవసాయదారుడు ఎట్లా కొమ్మలు తీసేస్తాడో, ఎట్లా పాదు చేస్తాడో, ఎట్లా నీళ్లు వేస్తాడో, ఎట్లా ఎరువు వేస్తాడో, అది ఎట్లా ఎదుగుతుందో ఆత్మీయంగా నువ్వు నేను అట్లా ఎదగాల. ఊరిలోనికి పోతే వాళ్ళు మామూలుగానే తిట్టుండొచ్చు. పోయే నువ్వా మాకు చెప్పేది, నీ బతుకు చెడ, నీ బతుకెట్టారో మాకు అని ఉండొచ్చు. తప్పకుండా అని అంటారు, రకరకాలుగా అని అంటారు. వాళ్ళను కాళ్ళు పట్టుకునేదో, ప్రలాపించిందో, ఏడ్చిందో, బ్రతమలాడిందో కానీ ఊరు జనం అంతా బయటకు వచ్చింది. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం అందరు 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినారంట. ఇది ఏ మాటను బట్టి అమ్మా? నే చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తుగాడా అనే ఆ మాటను నమ్మి అందరూ కూడా ఆయన అంగీకరించినారంట. ఒక్కసారైనా మనం ఆ ఊర్లోకి పోయి, అయ్యా నేను ఇటడదాన్ని, నేను ఇటటోన్ని, దేవుడు మార్చినాడు, నేను చెడ్డవాడిని, పాపంలో ఉన్నాను, దాంట్లో ఉన్నా, దీంట్లో ఉన్నా, దేవుడు నన్ను దర్శించినాడు, నన్ను కాపాడినాడు, దేవుని బిడ్డగా చేసినాడు, ఇప్పుడు చచ్చిపోతే నాకు పరలోకం ఉంది, నరకం లేదని నువ్వు చెప్పినావా ఎప్పుడన్నా? ఒక్కరికన్నా నీ జీవితంలో? దావీదు మహారాజు అంటాడు, నేను ప్రతిదినం రక్షణ సువార్తను ప్రకటిస్తానంటాడు. నువ్వు ఒక్కరికన్నా చెప్పినవా? పోనీ రక్షించబడిన నాటి నుంచి నేటి ఈ దినం వరకు ఎన్నేళ్ళు అయిందో ఒక్కరికన్నా నా బ్రతుకు ఇట్టుండేది. ఒకప్పుడు మా ఊళ్ళో ఒక వ్యక్తి చెప్పినాడు, ఒక పెద్ద టౌన్లో అయితే ఆ టౌన్లోకి వచ్చి దైవ సేవకుడు మైక్ ఇస్తే సాక్ష్యం, అయ్యా ఆయన ముందు ఒక గుంత ఉన్నది రోడ్లో, ఈ గుంతలో నేను అనేక సార్లు తాగి పడిపోయినాను, నన్ను పక్క తీసుకొచ్చి పెట్టినారు అన్నాడు ఆయన. మా ఊళ్ళో ఒక వ్యక్తి. సొంత ఊర్లో చెప్పడం కష్టమే, చెప్పినాడు ఆయన. నా ఈ గుంత ఉంది, నేను అనేక సార్లు తాగి గుంతలు పడిపోతే నా మాదిరి ఉన్న టీచర్లు నన్ను తీసుకొని వచ్చి అయ్యో పాపం అని పక్కన పెట్టినారు. సిగ్గు లేకుండా చెప్పినాడు. నన్ను చెప్పగలుగుతామా అట్లా? ఆ విధంగా చెప్తానే వారందరూ కూడా ఆయన మాటల మీద లక్ష్యం ఉంచి చివరికి వారందరూ ఒక మాట అంటారు. ఏమని చూడండి, 41వ వచనం చదవండి. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నామనేది. ఎంత కార్యం జరిగిందండి! ఒక్క క్షణం దేవుడు ఆడికి వచ్చా, కొన్ని మాటలు మాట్లాడా, ఊరంతా పండగ అయిపోయా. మరి ఏం లేని మన ఊర్లో పండగ లేదే?
ఊరిక సాపలు వేస్తున్నాం, మనిషి ఆడ పెడుతున్నాం. ఎవరు కూర్చోలేదే? చెప్పండి ప్రజలారా, దేవుని బిడ్డలారా, దీనికి ప్రశ్న మనకు ఆన్సర్ మనమే ఇవ్వాలా. ఈ సాప వేసినాం, పిల్లలు కూర్చున్నారు. ఈ సాప మీద పొద్దు నుంచి ఎవరు కూర్చోలే, ఊరికి ఎందుకు వేయాలి? అది ఎవరు కూర్చోకుండా దాన్ని మరుస్తున్నాం, అది లోపల పెడుతున్నాం. ఆ సాపను నింపు ప్రభువా అని మన జీవితంలో ఒకసారన్నా ప్రార్థన చేసింటామా? ప్రభువా, నా స్థలం, నా పక్కన స్థలం ఖాళీగా ఉంది, దీన్ని నింపు ప్రభువా అని చేసింటామా మనం ఎప్పుడన్నా? ఆమె ఒక క్షణంలో ఎంత మార్పు చేసింది చూడు. ఆ ఊర్లో సుఖారను ఊరు అది. వాళ్ళు అంటారు ఆ జనమంతా, అమ్మా నువ్వు ఆపమ్మా, నువ్వు ఆపు. అంతకుముందు చీచాని అంటారు ఆమెను, ఇప్పుడేమంటున్నారో ఆపమ్మా అంటున్నారు. నువ్వు చెప్పిన మాటను బట్టి గాక మేము ఈయన నిజముగా లోకరక్షకుని మేము నమ్ముతున్నాం. మేము నమ్ముతున్నాము. ఎంత గొప్ప కార్యం జరిగింది ప్రియులారా. ఫలభరితమైన జీవితం అంటే ఇదే. ఏమని రాయబడింది? 12:3 దానియేలు చదవండి బిగ్గరగా. 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బిగ్గరగా చదవమ్మా నువ్వే. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించున్నట్లు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. విన్నారండి? విన్నారా? మనం 10 మంది మేము ఉన్నాం. నేను ఈసారి వచ్చాక ఇంకో 10 మంది కొత్త వాళ్ళు ఉండాలి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు, ఈ సహోదరి కానీ, ఆ సహోదరి కానీ, ఈ బ్రదర్ కానీ, ఆ అన్న కానీ, వాళ్ళైనా కానీ, ఎవరైతే ఊర్లోనికి పోయి, ఆ ఊర్లోకి పోయి, ఈ ఊర్లోకి పోయి, మన బంధువులోకి పోయి అనేకులను తిప్పుతారో దేవుని వైపు, వారు ప్రకాశిస్తారంట ఆకాశ మండలంలో చుక్కల మాదిరి. దేవుడు రాయించినాడు ఆ మాట, నేను చెప్పింది కాదు. అంటే చివరికి ఏం చెప్పాలి మనము? దేవుని పని చేయమని చెప్తున్నా నేను. ఈ చెప్పిన అర్థం అంతా ఈ గంట సేపు చెప్పింది ఏంది? దేవదూతలకు అప్పగించలేదు ఈ ఆయన కార్యం, ఆయన పని చేయమనే. లోకములో నుంచి, శాపములో నుంచి ఆయన శక్తినంతా కూడగట్టుకొని నిన్ను నన్ను కంటే మనకు అప్పగించినాడు ఆ పరిచర్య. మనం తిప్పాలి అనేక మందిని. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక అమ్మాయి ఉంది, యవనస్తురాలు, ఇలాగున్న పిల్లలు. వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ నాన్న అమ్మాయిని మంచిగా పెంచినాడు దేవుని వాక్యంలో. వాళ్ళ అమ్మ ఉంటుంది, ఆమె ఎప్పుడు రోగగ్రస్తురాలు. ఆ అమ్మాయి ఏం పని చేస్తుంది? 4 ఇళ్లలో పని చేసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు కొంత తినబెట్టి ఆమె తిని పుస్తకాలు తీసుకొని స్కూల్కి పోతుంది. కొన్ని ఏళ్ళు అట్లా జరిగింది. మళ్ళీ ఆదివారం వస్తే దేవుని ఇంటికి పోయి సేవకునికి, సేవకురాలికి వాళ్ళకి అవసరతలు అన్ని పనులు చేసి ఉంటుంది. మందిరంలో ఎవరికి తెలియదు ఆ పిల్ల, చాలామందికి తెలియదు. కానీ ఒకరోజు సేవకురాలు ఏమన్నదంటే, అమ్మ నువ్వు పెద్దదానివే, అప్పటికి పెద్దదయ్యింది, నువ్వు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు, నువ్వు సండే స్కూల్కి అవసరం లేదు, నువ్వు మందిరంలో కూర్చొని వాక్యం విను అని చెప్పి, అయితే దేవుని మహిమార్థమై ఒక సాక్ష్యాన్ని నువ్వు ప్రజలందరికీ పంచుకో సాక్ష్యాన్ని అని చెప్తే, ఆ అమ్మాయి ఇలా నిలవబడి బాగా ముసుగు వేసుకొని ఆమె ఎట్లా ఆ కుటుంబాన్ని రక్షించిందో వివరిస్తుంది అందరికీ. ఆ వివరించే దాంట్లో ఒకసారి ఏమైందంటే, మా అమ్మకు ఎక్కువ ఆయాసం వచ్చేసింది, బయట మంచి వర్షము. మా అమ్మ చనిపోతే యవనస్రాల్ని ఎవ్వరు లేరు నాకు, నేను ఎక్కడ ఉండాలా అనే దాని గురించి అమ్మాయి చెప్పింది. ప్రభు దగ్గర మొరబెట్టుకునేదంట రాత్రంతా, ప్రభువా మా అమ్మను తీసుకుంటే నేను ఎవరస్తురాల్ని, ఎవరి దగ్గరికి పోవాలా, ఏం చేయాలా, ఏమి సంగతి అని ఏడ్చి అట్లే నిద్రపోయింది. ప్రార్థన చేసి ఉదయం లేచేసరికి వాళ్ళమ్మ బతికే ఉంది.
అమ్మ లే చాలా లేట్ అయిందని చెప్పి లేపు. అట్లా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి అప్పుడు వింటున్నారు జనమంతా, ఒరే ఈ అమ్మాయి మన మందిరమేనా, ఏదో ఆ అమ్మాయి కనపడుతుంటే మనల్లో ఒక అమ్మాయి అనుకున్నారు, ఈ అమ్మాయికి ఇంత కష్టం ఉందా అని అప్పుడు అనుకున్నారు. ఆ అమ్మాయి దినచర్య ఏం తెలిసినా స్కూల్కి పోతుంది, సాయంత్రం వస్తుంది, పుస్తకాలు ఆడబెడుతుంది, బైబిల్ కరపత్రికలు 4 తీసుకుంటుంది, వాళ్ళ అమ్మతో ప్రార్థన చేయించుకుంటుంది, ఆ 4 నిలబడే దగ్గర సర్కిల్కి వెళ్తుంది, గుంపిగూడే జనం దగ్గరకు అందరికి పంచుతుంది, తనకున్న జ్ఞానమును బట్టే 4 మాటలు చెప్తుంది. యేసు ప్రభు మాటలు తనకున్న జ్ఞానమే, పెద్ద బోధ ఏం చేయలేదు. అయ్యా మనము పాపులము, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు, ఆయన దగ్గర నీ పాపం ఒప్పుకో, పరలోకం ఉంది లేకపోతే నరకం ఉంది, అంతే. ఆ అమ్మాయి చెప్పిన పరిచర్య ద్వారా చెప్పిన మాటలను బట్టి దేవుని ఇంటికి కొంతమంది వచ్చినారంట. చిన్నపిల్లగా అనుకుంటే మనకు ఒక్కోసారి మనకు ఉండదు అది, ఆ తాగత. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని కూడా మనం చేయలేం ఒక్కోసారి. అట్లా అమ్మాయి వాక్యం చెప్తా అంతా ఉంటే ప్రతిరోజు ఇదే పని అమ్మాయికి, స్కూల్కి పోవడము లేదా కాలేజీకి పోవడము, 4 ఇళ్లలో పని చేయడం, వాళ్ళ అమ్మను చూసుకోవడము, ఆ అమ్మాయి ఉండడము. అదే రోజు కొన్నాళ్ళకి సేవకునికి ఒక ఉత్తరం వచ్చింది, ఒక ప్రాంతం నుంచి, ఇంగ్లాండ్ దేశంలో ఒక ప్రాంతం నుంచి. ఏమని, అయ్యా నేను ఒకరోజు మీ ఊరికి నేను రావడం జరిగింది, వస్తూ నేను అక్కడ అడిగినాను, ఏమని కొందరిని బస్సు దిగుతానే ఒకటి అడిగినాను, అయ్యా ఈ ఊరిలో దేవుని వాక్యం ప్రకారం నడిచే మందిరం ఎక్కడుందా అంటే అందరూ మీ మందిరం పేరు చెప్పినారు. నేను అక్కడికి వచ్చినాను, నేను రావటం కొంత ఆలస్యమైంది. ఒక అమ్మాయి నిలవబడి సాక్ష్యం చెప్తుంది. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పినంతసేపు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు చదువుకున్నావు బాగా, నీకు ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగానికి ముందుగా నువ్వు దేవుని సేవ చేయాలనుకున్నావు కదా, నీకు సరైన జోడి ఈ అమ్మాయినే అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. ఆ బ్రదర్ రాసిన లెటరు విశేషం. మీకు ఇష్టమై వాళ్ళ అమ్మగారికి ఇష్టమైతే నేను అమ్మాయిని వివాహం చేసుకుంటానని ఒక ఉత్తరం వచ్చింది. వీళ్ళ స్థితి ఎట్టుంది, ఇంతనే ఇల్లు, గుడిసె ఇల్లు వాళ్ళది, దూరిపోవాలి ఇంట్లోకి. ఆ అబ్బాయి ఎవరు, ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక ప్రాంతానికి కలెక్టర్. ఆయన కలెక్టర్ వచ్చినాడు ఈ అమ్మాయిని చేసుకోవడానికి దేవుని మాటను బట్టి. గమనించండి, మన దేవుడు ఎంత శక్తిమంతుడో ఈ రోజన్నా ఎరగాల మనము. ఆయన ఎంత అద్భుతకరుడో ఈ రోజన్నా గుర్తెరగాల మనము. ఆయన మహాశ్చర్య కార్యాలు చేసేవాడు. నీ కన్నులకు ఆశ్చర్యము ఆయన చేసే క్రియలు, నిజంగా ఆశ్చర్యమే. మన హృదయానికి గోచరం కాదు ఆయన క్రియలు. ఎవరిని ఎట్లా కలుపుతాడో కూడా తెలియదు మనకు ప్రభు. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన పని చేయవలసిన వారము. ఆదివారము ఇప్పుడు మనము ఒకవేళ ఏడు అన్నం ఉంటే అన్నం తిని మళ్ళా ఆదివారం మనం వస్తాం, అది కరెక్ట్ కాదు. ఈ వారమంతా మన పనులు చూసుకొని మళ్ళా ఆదివారమే ఇక్కడికి వస్తే నువ్వు ఆత్మీయంగా ఎట్లా ఎదుగుతున్నట్టు, ఆత్మీయంగా పై స్థితిలో మనం ఎట్లున్నట్టు గమనించండి. మనం ఎంత వెనకబడి ఉన్నామో ఆత్మీయంగా గమనించండి. దేవుని మాట ఏం రాయబడింది, నా మహిమ కొరకై చెయ్యి ఎత్తితే దేవునికి మహిమ రావాలా, ఈ చెయ్యి ఎత్తితే దేవునికి మహిమ రావాలి, ఒక్క అడుగు ముందుకేస్తే దేవునికి మహిమ రావాలా. మనం అట్లా జీవిస్తున్నామా? నా ప్రతి ఆలోచనను, నా ప్రతి పనిని, ప్రతి మాట, నా నుంచి వచ్చే మాట దేవునికి మహిమకరంగా ఉందా?
ప్రశ్న వేసుకోగలం. ఒక్కొక్కసారి బూతులు మాట్లాడతాం. బైబిల్ పక్కన ఉన్నా కూడా, సంఖలో ఉన్నా కూడా ఎట్లా విపరీతంగా కోపంతో మాట్లాడతాం బూతులు. మనం ఎట్లా ఎదగగలము? ఆనాడు దేవునికి ఇచ్చిన మాట ఏంది? నువ్వు రక్షించబడినప్పుడు ప్రభువా మరణమైన జీవమైన నీ కొరకే బ్రతుకుతాను నేను మనం ప్రమాణం చేయలేదా ఆ రోజు? ఆ ప్రమాణం ఏమైపోయా? ఇప్పుడు మోకరించండి, ప్రార్థన చేస్తాం.